రాదు. సకల ప్రాణుల హితాన్ని కోరేవాడే నిజమైన శాంతిని పొందుతాడు. అధికార తృష్ణ అడవిని ముంచే దావాగ్నిలా అమాయకపు గుండెలను ధరిస్తుంటే, మారణ హోమం అగాధమై మృత్యుగానమై మానవత్వపు పునాదులను కదిలిస్తుంటే, విజయ గీతికలు వినిపించవులే విలపించే తల్లుల రోదనల ముందు. సామ్రాజ్యాలు చాలవులే రాలిపోయే పసి ప్రాయపు లేత ప్రాణాల ముందు. తుపాకీ గొట్టం గొంతు విప్పితే రెక్కలు తెగిన శాంతి కపోతం మూగపోదా? ట్యాంకర్ల చప్పుడుతో నేల అదిరితే కన్నుగానని తమస్సులో ధర్మపదం దారి తప్పదా? సరిహద్దు రేఖల నెత్తుటి సింధూరం ఎవరి గెలుపుకు సాక్ష్యం? వినాశపు చిహ్నాల మధ్య అంతిమ యాత్రకు చేరిన రణ క్రీడల లక్ష్యం. ఉప్పెనలా విరుచుకుపడే ఉన్మాదం జీవన శ్వాసలను ఆది చేస్తుంటే, సుడిగుండంగా చుట్టే వైరం సుందర జగతిని మింగేస్తుంటే, మేధస్సు వికసించింది మృత్యువు కోసమా? శాస్త్రం పెరిగింది వికృత విషపు అడవులు పెంచడానిక? అణువు అణువును అంతం చేసే అస్త్ర శస్త్రాల ప్రదర్శనలు ఏడనో? విజేతలెవరో పరాజితులెవరో తేల్చి చెప్పేది కొండలుగా పెరిగే నిశ్శబ్ద దేహాల. పచ్చని ప్రకృతి నిప్పులు చిమ్మే శిథిల నిలయమై మిగిలేది రక్తపు మడుగుల గట్టులా. చిక్కుకున్న దీపంలా మనిషి బతుకు రెపరెపలాడాలా? కాలిపోతున్న కలల సాక్షిగా భావి తరాల ఆశలు మాడిపోవాలా? ఆయుధాల హోరు ఆగిపోవాలి, అనురాగపు కుసుమాలు లోకాన విరబూయాలి. యుద్ధపు మేఘాలు తొలగిపోయి శాంతి సూర్యుడు సర్వత్రా ఉదయించాలి. లోకమంతా ఒకటే కుటుంబం, మానవతే మన నిరంతర మతం. రణ నినాదం మాసిపోయి మారు మోగాలిక సమతా రాగం. అక్షరమే ఆయుధమై అన్యాయాన్ని ఎదురించి నిలవాలి. వైరం లేని జగతి కోసం ప్రశాంతి పల్లవాన్ని నేడే చిగురింపజేయాలి. జన హృదయాలలో చేతన జ్వాలలు రగిల్చి సమాజ స్థాపనకై కదలాలి. రణం వద్దు ప్రాణం ముద్దు అని ప్రపంచానికి చాటాలి. యుద్ధపు చీకటిని చీల్చుకుంటూ అక్షరమే వెలుగురేకై లోకమంతా శాంతి కిరణం ప్రసరించాలి.